అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం గురించి మనం మాట్లాడదాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకి, పోలీసులకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద వివాదం నడుస్తూ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుంది అని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని అణిచివేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ని దింపడం జరిగింది. విద్యార్థుల్ని ఎక్కడికెక్కడ కొట్టడం, అరెస్టులు చేయడం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి అనేక విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇప్పటికే అరెస్టులు అయి ఉన్నారు. అయితే అసలు ఏంటి ఈ వివాదం అనేది మనం ఈరోజు చర్చిద్దాం. ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తాయో కూడా మనం డీటెయిల్డ్గా చర్చిద్దాం. వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1974లో ఏర్పడింది. 1974లో ప్రభుత్వ సంస్థగా విద్యార్థులకి ఒక మంచి నైపుణ్యత ఉన్నటువంటి విద్యను అందించాలని సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఈ సంస్థ స్టార్ట్ అయింది. సో అప్పటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సుమారు 2300 ఎకరాలు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయింపులు జరిగినాయి. అయితే వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయింపులు జరిగిన వాస్తవంలో మాత్రం టైటిల్ మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వాలు ట్రాన్స్ఫర్ చేయలేదు. సో దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఉండే భూముల మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి టైటిల్ లేకపోవడంతో ఆ భూములు మావి అనే అర్హతని కోల్పోవడం జరిగింది. ఈ టైటిల్ అంటే ఏంటి? వాస్తవంగా దీని గురించి ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే మనమైనా సరే ఏదైనా ఒక భూమిని కొనుగోలు చేయాల్సినప్పుడు ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఉంటాయి. అంటే ఆ భూమిని మనం ఒక వ్యక్తి నుంచి మనం కొనుగోలు చేయాలి అంటే 3 విషయాలని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటేంటి అంటే ఆ భూమికి సంబంధించినటువంటి టైటిల్. ఆ భూమి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు నుంచి వాళ్ళకి ఆ భూమి సంక్రమిస్తుంది, దీన్నే టైటిల్ అంటారు. సో అంటే ఆ భూమి వారికి గిఫ్ట్ ద్వారా వచ్చిందా, వారు సేల్ చేసి కొన్నారా, ఇవన్నీ విషయాలు కూడా ఈ టైటిల్స్లో ఉంటాయి. అది కుటుంబం జాయింట్ ప్రాపర్టీనా లేకపోతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీనా, ఇవన్నీ కూడా ఈ టైటిల్లో ఉంటాయి. సో మనం భూమి కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది టైటిల్. అంటే మనకు అమ్మేవాడికి ఆ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి ఉంది, ఇలాంటి విషయాలన్నీ. అంటే ఆ భూమి అతను అమ్మే వ్యక్తిది సొంతంగా సంపాదించిన ఆస్త, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీనా లేకపోతే జాయింట్ ప్రాపర్టీనా, ఇలాంటి అనేక విషయాలు ఆ టైటిల్లో ఉంటాయి. సో 2 పొజిషన్, అంటే ఆ భూమి మీద ఎవరున్నారు, ఎంతకాలంగా ఉన్నారు. 3 ఈ భూమికి సంబంధించి, భూ హక్కులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర మ్యుటేషన్ జరిగిందా లేదా. అంటే ఏంటి? ఈ భూమి పలానా వ్యక్తి గురించి మేము కొన్నాము అని చెప్తే మనం గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీల్లో, నగరాల్లో అయితే కార్పొరేషన్, వీటిల్లో మన పేరు బదలాయింపు జరుగుతుంది. సో ఈ 3 ఉంటేనే, అంటే టైటిల్ ఉండాలి, పొజిషన్ ఉండాలి, మ్యుటేషన్ ఉండాలి. ఈ 3 జరిగితేనే ఒక భూమి మరొక వ్యక్తికి లీగల్గా ట్రాన్స్ఫర్ అయినట్టు. అలా కాకుండా ఈ 3లో ఏది మిస్ అయినా సరే అది చట్టబద్ధంగా ఆ భూమి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టు కాదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ ప్రభుత్వం నుంచి కేటాయింపులు జరిగిన 2300 ఎకరాలకు పైగా ఈ మ్యుటేషన్ అవ్వలేదు. అంటే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ సంస్థలు గుర్తించేటువంటి, అంటే ఈ కార్పొరేషన్స్లో మనకి ఇంటి పన్ను కానీ కరెంటు పన్ను కానీ వారి పేరు మీద మ్యుటేషన్ జరగలేదు. సో ఎప్పుడైతే ఈ మ్యుటేషన్ జరగలేదో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనాదిగా 1974 నుంచి ఆ భూములు ఉన్నా కానీ వారి పేరు మీద చెప్పుకోవడానికి ఎటువంటి అర్హత లేకుండా పోయింది. సో దీంతో ఏం జరిగింది అంటే ఈ భూములలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2003లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక స్పోర్ట్స్ అకాడమీకి, ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీకి ఒక 850 ఎకరాల భూమిని కేటాయింపులు చేసింది. అంటే స్పోర్ట్స్ ఇండస్ట్రీ స్థాపించి స్పోర్ట్స్ని తెలంగాణలో డెవలప్ చేద్దాము అని. అయితే ఏం చేసిందంటే వాళ్ళు చాలా కాలం ఏ విధమైనటువంటి ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకోకపోవడంతో ఆ భూములు వెనక్కి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే కోర్టులో వేసిందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇంప్లీడ్ అవ్వాల్సింది. అంటే ఎప్పటి నుంచో అనాదిగా ఈ భూములు మాకున్నాయి కాబట్టి మేము కూడా హక్కుదారులమే అని కోర్టు ప్రభుత్వంతో పాటు వీళ్ళు కూడా ఒక పిటిషన్
ఇంప్లీడ్ అవ్వాల్సింది, వాళ్ళు అవ్వలేదు. ఎలా అవుతారు మరి? వాళ్ళకేమీ రికార్డ్ లేదు కదా. రికార్డ్ లేకపోవడంతో రికార్డ్ అంటే చెప్పా కదా, టైటిల్, పొజిషన్, మ్యూటేషన్, ఈ 3 ఉండాలి. ఈ మూడిట్లో మ్యూటేషన్ అనేది అక్కడ జరగలేదు. సో దీంతో ఏం జరిగింది, వీళ్ళు ఇంప్లీడ్ అవ్వడానికి కుదరలేదు. సో దీంతో ఎప్పుడైతే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కుదరలేదో, ప్రభుత్వం మాత్రమే ప్రైవేటు వ్యక్తుల నుంచి, అంటే స్పోర్ట్స్ అకాడమీ కేటాయించిన భూమిని మాకు తిరిగి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం కోర్టులో వెళ్ళింది. ఇంకా ప్రభుత్వం ఒక్కటే కొట్లాడుతా ఉంది. వాస్తవానికి మ్యూటేషన్ అన్నీ ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా వెళ్ళలేదు టెక్నికల్గా. సో దీంతో ఏం చేసింది కోర్టు, సుప్రీంకోర్టు, ఈ భూమి మొత్తం ప్రభుత్వాందే అని చెప్పి తీర్పు ఇచ్చి ప్రైవేటు వ్యక్తుల్ని, ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళని వెంటనే ఖాళీ చేయాలని చెప్పింది. సో దీంతో లీగల్గా హక్కుదారులు ఎవరయ్యారంటే తెలంగాణ ప్రభుత్వం అయింది. సో అంటే ఒక చిన్న టెక్నికల్గా ఒక చిన్న విషయం ఆసరా చేసుకొని ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సరే, స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా ఆ భూమిని దేనికోసం ఉపయోగించాలి? మంచి కోసం ఉపయోగించాలి. ఇప్పుడు 400 ఎకరాలలో సుమారు 400 ఎకరాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని కేటాయించి దీన్ని ప్రైవేటు వ్యక్తులకు వేలం వేస్తాము, దాని ద్వారా ఐటీ, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్తున్నారు. సో దీనికి టీజీఐసీకి అప్పచెప్పారు, ఇండస్ట్రియల్ వింగ్కి అప్పచెప్పి ఆ వేలం పాటలు పూర్తి చేయాలని చెప్పి, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి జేసీబీలు తీసుకొని వచ్చి దాన్ని మొత్తం అక్కడ ప్రైవేటు వ్యక్తులకి ఆ 400 ఎకరాల భూమిని అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో సాధారణంగా యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడ్డారు. ఏంటి మా భూముల్ని ఎందుకు ఇస్తున్నారు అని. ప్రభుత్వం ఏమంటుందంటే, అసలు మీకు టైటిల్ మీద పట్టు లేదు, మ్యూటేషన్లో మీ పేరు లేదు, ఇది ప్రభుత్వానిదే, కాబట్టి మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టు కూడా మాకు జడ్జిమెంట్ వచ్చింది, ప్రభుత్వ భూమే అని చెప్తారు. టెక్నికల్గా ప్రభుత్వ భూమే, కానీ వాస్తవానికి మరి అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నారు. మరి వెళ్ళనీయకుండా అడ్డుకున్న శక్తులు ఎవరు? ఇవన్నీ కూడా పాత యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంతా చెప్తూ ఉన్నారు. కాబట్టి టెక్నికల్గా ప్రభుత్వం మాట్లాడి తను నిజాయితీ పరులని చెప్పుకుంటున్నా కానీ వాస్తవానికి ఆ భూమి ఎప్పటి నుంచో హెచ్సియు పరిధిలోనే ఉంది. సో దాంట్లో చాలా భాగం ఇప్పటికీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకి వీటికి చాలామంది కట్టబెట్టేశారు. కట్టబెట్టేసిన తర్వాత కూడా ఇంకా 400 ఎకరాలని మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకి వేలం వేయాలని చూస్తూ ఉన్నారు. సో దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. సో ఇది ఇలా ఉంటే వాస్తవానికి మనం అనుకున్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన చెప్పింది ఏంటి అంటే, నా ప్రత్యేకత యూఎస్పీ ఏంటి అని అంటే, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాను కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని చాలా పెద్ద ఎత్తున నేను డెవలప్ చేస్తాను అని చెప్పారు. మనందరం చూస్తూ ఉన్నాం, వచ్చిన కొద్ది మాసాల్లోనే హైడ్రా అని ఒక డెవలప్ చేశారు. డెవలప్ చేసి ఈ హైడ్రా పేరుతో ఎవరైతే చెరువులను ఆక్రమించారో వారందరినీ కూడా కూల్చివేస్తాము అని చెప్పి హైడ్రాతో పెద్ద ఎత్తున చెరువు చుట్టుపక్కల ఉన్న మొత్తం భూముల్ని కూల్చేయడం జరిగింది. సో విచిత్రం ఏంటి అంటే, ఎవరైతే చెరువు చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఆక్రమించినప్పుడు అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, భూ హక్కుదారులు ఉన్నారో వారికి పట్టా ఉంది, వాళ్ళు పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి మ్యూటేషన్ రికార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరిగింది. అంటే నోటీస్ పీరియడ్ ఇచ్చి కోర్టులో కొట్లాడే సమయం కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా జేసీబీలతో కూల్చివేయడం జరిగింది. దీనికి అప్పటి హైకోర్టు న్యాయమూర్తి ఆయనే ఒక అడ్వకేట్ లాగా వాదించడం జరిగింది ప్రభుత్వం మీద. ఏంటి ఈ దురాగతం ఏంటి అని అంటే, నిజంగా నువ్వు చెరువుల్ని కాపాడాలి అనుకుంటే ప్రభుత్వానికి టైం ఇచ్చో, ఫైన్ వేసో, కొంత డబ్బులు కలెక్ట్ చేసో, మళ్ళీ అదే ప్రాంతంలో కొంత ప్రభుత్వ భూమిని సేకరించి అక్కడ చెరువులు తవ్వించవచ్చు. అట్లా కాకుండా చెరువు భూమిని ఆక్రమించారు అని చెప్పి మొత్తం వాళ్ళ ఇళ్లను కూల్చేయడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళు దిక్కులేని వారు అయ్యారు. బ్యాంకు ఈఎంఐలు ఉన్నవాళ్ళు బ్యాంకు వాళ్ళు వచ్చేమో డబ్బులు కట్టమంటున్నారు, ఇల్లు చూస్తే కూలిపోయింది, వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి మరవక ముందే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ ఒక వివాదం రాసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో గొడవ, ఆ రోజు ప్రజలతో గొడవ, ఈరోజు విద్యార్థులతో గొడవ. ఇలా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి ఇంత ట్యాంగిల్ అవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ భూమి మీదే ఇంత పట్టుబడుతుంది, భూ సంబంధించి చుట్టూనే ఎందుకు వివాదం జరుగుతోంది? ఒకప్పుడు భూమి యూఎస్పీ నాది, నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎందుకు ఆ భూమి విలువలను పెంచాల్సింది పోయి భూ విలువలు తగ్గిస్తూ ఉన్నారు? ఈరోజు హైదరాబాద్లో ఏదైనా భూమి కొనాలంటే భయపడే పరిస్థితి, హైడ్రాకో ఇంకోటో. కాబట్టి ఏదైతే రెండో విషయం ఏంటంటే, ఈ 400 ఎకరాల బయోడైవర్సిటీ ఎంతో ఈకోసిస్టమ్ ఉంది అక్కడ, చక్కగా ఆ జింకలు ఇవన్నీ ఉన్నాయి.
ఇంత మంచి ఆక్సిజన్ తెలంగాణ రాష్ట్రానికి అందుతూ ఉంది. ఇవన్నీ కూల్చేయటం వలన ఎన్నో జీవులు నాశనం అయిపోతాయి, ఈకోసిస్టమ్ దెబ్బతింటుంది. అంతేకాకుండా అక్కడ మష్రూమ్ రాక్స్ అని ఒక ఐకానిక్ ప్లేస్ ఉంది. అంటే బండలు ఒక మష్రూమ్ లాగా ఉంటాయి. అక్కడ చాలామంది పర్యావరణవేత్తలు వెళ్ళి తమ కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం, లేకపోతే మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడమో, మాట్లాడటమో, అంటే పర్యావరణానికి సంబంధించినవి అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నా కానీ ఈ రేవంత్ సర్కార్ ఎందుకు ముందుకెళ్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కేవలం ఈ భూముల మీద ఎందుకు ఇంత గొడవ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇన్ఛార్జీలు వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ సర్కారు కూడా మనుగడ సాధించదు. ఇది నిజం. వాస్తవానికి ప్రజల్లో చిన్న భయాందోళన, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి చిన్న తీసుకొస్తేనే, పాస్బుక్ల మీద ఆయన ఫోటో ఒకటి ఉంటేనే పెద్ద ఎత్తున గొడవ అయిపోయి ఇక్కడ ప్రజలు మా భూములు తీసేసుకుంటారేమన్న భయంతో ప్రభుత్వాలను గద్దె దించారు. సరే, చాలా కారణాలు ఉన్నా అది కూడా ఒక ప్రధానమైన కారణం. అంటే ఏంటి, ప్రైవేట్ ఆస్తిని ప్రజలు అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ భూములైనా ప్రైవేటు భూములైనా ఈ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ బయోడైవర్సిటీని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆ 400 ఎకరాలని ప్రైవేటు వ్యక్తులకి ఇంకో చోట కేటాయించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. అదేవిధంగా మీరు కూడా ఏదైనా భూములు కొనేటప్పుడు యాజమాన్య హక్కులు ధృవీకరణ చేసుకోవడం మంచిది. అంటే టైటిల్ గురించి కానీ, పొజిషన్ కానీ, మ్యుటేషన్ రికార్డులు జాగ్రత్తగా చూసుకోవటం, అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో సంప్రదించడం, ఈసీ రికార్డులు తీసుకోవటం, ఇవన్నీ కూడా చేసుకుంటారని చెబుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.